సో ఇది చూద్దాం ఆదాబ్ స్పెషల్ కథనం. ముఖ్యమంత్రి గారు ఈ అక్రమ క్రషర్ను ఆపండి. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం చల్లూరు సర్వే నెంబర్ 322/4లో రోజు రోజుకు ముదురుతున్న క్రషర్ వివాదం. తాజాగా డైరెక్టర్ ఆఫ్ మైనింగ్ అండ్ జియాలజీ శ్రీని డెవలపర్స్పై ఫిర్యాదు. ప్రజల సంపదను బహిరంగంగా దోచుకుంటేనే ఎవరికి పట్టదా? ప్రభుత్వానికి కోట్ల రూపాయల నష్టం జరుగుతుంటే ప్రజాప్రతినిధులకు చీమకుట్లైనా ఉండదా? పెద్ద ఎత్తున ఉద్యమిస్తామంటున్న ప్రజలు, ప్రజా సంఘాలు, సామాజికవేత్తలు, రాజకీయ నాయకులు. ఇక సీఎం రేవంత్ రెడ్డి అంటే అధికారులకు భయం లేకుండా పోయినట్లుంది. ప్రజాపాలన అని ఆయన చెప్తున్న మాటలు నీటి మీద రాతలుగానే మిగిలిపోతున్నట్లు కనిపిస్తున్నాయి. అక్రమాలను సహించేది లేదంటూ సాక్షాత్ ముఖ్యమంత్రి ఇచ్చే ఆదేశాలు అమలుకు నోచుకుంటే ఒట్టు. ఇక ప్రజల సొమ్మును దోచుకునే వారికి కటకటాలు తప్పవంటూ రేవంత్ రెడ్డి పలు మీటింగ్లలో జారీ చేసిన హెచ్చరికలను ఎవరూ ఖతారు చేస్తలేదు. ఇక శ్రీని డెవలపర్ సంస్థ 4 ఏళ్ల నుంచి అక్రమంగా క్రషింగ్ బిజినెస్ చేస్తూ అందిన కాడికి దోచుకుంటూ ఉంటే అందరూ మౌనంగా చూస్తూ ఉండడమే దీనికి తిరుగులేని ఉదాహరణ అని చెప్పొచ్చు. ఇక ముఖ్యమంత్రి గారు ఈ అక్రమ క్రషర్ను ఆపండి. మనం ఇందాక యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం చల్లూరు సర్వే నెంబర్ 322/4లో శ్రీని డెవలపర్స్ అనే క్రషర్ 2021 నుంచి ఇప్పటి వరకు నాన్ స్టాప్గా మైనింగ్ చేస్తూ ఉంది. 2020లోనే అమ్మిన భూమి పత్రాలు పెట్టి 2021లో పర్మిషన్ తెచ్చుకొని ప్రజా సంపదను దోచుకుంటూ ఇప్పటికే కొన్ని వందల కోట్లను సంపాదించినట్టు తెలుస్తుంది. ఈ కంపెనీ ఓనర్లు కర్ణాటి శ్రీదేవి, భర్త కర్ణాటి నారాయణరావు లేటిన, ఇక కర్ణాటి యశ్వంత్ శ్రీనివాస్ తండ్రి కర్ణాటి నారాయణరావు ఈ క్రషర్తో 1 గంటలో సుమారు 300 టన్నుల కంకరను వెలికితీస్తున్నారు. దీన్ని అమ్మటం ద్వారా రోజుకు సుమారు 20 లక్షలు సంపాదిస్తున్నట్టు తెలుస్తుంది. తద్వారా నెలకు 6 కోట్లు, ఏడాదికి సుమారు 72 కోట్లు సొమ్ము చేసుకున్నట్లు సమాచారం. ఇక మీకు వాటాలు అందుతున్నాయా? ఈ విధంగా గత 4 ఏళ్లలో దాదాపు 300 కోట్ల ప్రభుత్వ సంపదను శ్రీని డెవలపర్స్ తమ ఖాతాలో వేసుకున్నట్టు తెలుస్తుంది. ఇంత బహిరంగంగా భూమి అమ్మేసిన పేపర్లు పెట్టి అనుమతులు పొంది ఇష్టారాజ్యంగా వ్యాపారం చేస్తుంటే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కానీ ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్లో కానీ అధికారులు చర్యలు చేపట్టకపోవడంపై పలు ఆరోపణలు వెలువెత్తున్నాయి. ఆలేరు శాసనసభ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత గొంగిడి సునీత, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఈ ఇల్లీగల్ బిజినెస్పై ఎందుకు సైలెంట్గా ఉంటున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వాళ్ళ వాటాలు వాళ్ళకు చేరుతుంటే వాళ్ళేం నోరెత్తట్లేదా అని స్థానికులు విమర్శిస్తున్నారు. నిజంగానే మరి వీళ్ళకి వాటాలు అందుతున్నాయా అనేది చూడాలి. ప్రజాప్రతినిధులపై ఉండి ప్రజా సంపద ఏమైపోతున్నా వీళ్ళు పట్టించుకోకపోవడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భువనగిరి లోక్సభ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎందుకు ప్రజా సంపదను కాపాడే ప్రయత్నం చేయట్లేదని ప్రజా సంఘాలు నిలదీస్తున్నాయి. అందరికీ చెందాల్సిన సంపదను కొందరే బుక్కుతున్న ఎమ్మెల్యే, ఎంపీ నోరు మెదపలేదంటే వీళ్ళు కూడా ఆ అక్రమ వ్యాపారంలో వాటాదారులేనా అనే అనుమానాలు తలెత్తున్నాయి. ఈ అడ్డగొడవలు తంతంగానే ఆధారాలతో సహా ప్రజల ముందుకు ఉంచుతున్న నాయకులు, అధికారులు ఎందుకు మౌనంగా ఉంటున్నారో సమాధానం చెప్పాలని జిల్లా మరియు మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇంకా వీళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదంట. ఈ అక్రమ వ్యవహారంపై తెలంగాణ రియల్ ఎస్టేట్ సర్ఫర్స్ అసోసియేషన్ తాజాగా డైరెక్టర్ ఆఫ్ మైనింగ్ అండ్ జియాలజీకి ఫిర్యాదు చేసింది. ఈ అనధికారిక క్రషర్ను శ్రీని డెవలపర్ సంపాదించిన 300 కోట్లను వెంటనే రికవరీ చేసే ప్రయత్నం ఈ పోరాటం కొనసాగిస్తామని చెప్తున్నారు. అక్రమ క్రషర్ బంద్ అయ్యే వరకు యాదాద్రి భువనగిరి జిల్లా సంపద జిల్లా ప్రజలకే చెందే వరకు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలతో కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అంటున్నారు. ఇంకా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మైనింగ్ శాఖకు మీకు తెలియకుండా శ్రీని డెవలపర్స్ అక్రమంగా క్రషర్ నడుపుతూ కోట్లు కొల్లగడుతుంది. ఈ సంస్థ పైన ఎంతోమంది లిఖితపూర్వకంగా ఆధారాలతో సహా ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. ఇదే ఏరియా ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మీ పార్టీకి చెందినవారే. ఈ విషయాన్ని స్థానిక ప్రజలు చాలాసార్లు ఆయన దృష్టికి తీసుకెళ్లినా దీని మీద కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. అయ్యా సీఎం గారు, మన రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నేపథ్యంలో శ్రీని డెవలపర్స్ అక్రమంగా దోచుకుంటున్న సొమ్మును స్వాధీనం చేసుకుంటే మీరు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు, సబ్సిడీలకు రాజపేట మండలం ప్రజలకు ఉపయోగపడతాయి. ఇక త్వరలో మరో కథనం. ఇంటెలిజెన్స్ ద్వారా మీ చుట్టూ ఉన్న అధికారుల ద్వారా ఈ ప్రభుత్వ సంపద దోపిడీపై విచారణ జరిపిస్తే మరిన్ని అక్రమాలు బయటపడతాయి. కాబట్టి ఇప్పటికైనా శ్రీని డెవలపర్స్పై చర్యలు తీసుకొని ఇల్లీగల్ సంపదను రీకవర్ చేసి అక్రమాలకు బుద్ధి చెప్పాలని యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలు కోరుతున్నారు. ఈ కుంభకోణంలో చక్రం తిప్పుతున్న వారికి సంబంధించిన మరిన్ని వివరాలను మరో కథనం ద్వారా ఆదాబ్ హైదరాబాద్ దినపత్రిక త్వరలో వెలుగులోకి తేనుంది. మా అక్షరం, అవినీతిపై అస్త్రం. సో ఇది మొత్తంగా కూడా మన ఆదాబ్ హైదరాబాద్ ఎక్కడ ఏ అక్రమం జరిగినా, ఎక్కడ ఏ అక్రమంగా బిజినెస్ జరిగినా కూడా, ఎక్కడ ఏ కబ్జాలు జరిగినా, ఏ రైతులు ఇబ్బంది పడుతున్నా కూడా ఇట్లాంటివన్నీ బయటికి తీయడానికి ఆదాబ్ హైదరాబాద్ ముందుంటుంది. మీరు మన రీసెంట్ కథనం అన్నీ కూడా చూసుకోవచ్చు. ఒక్కొక్క పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ ఒక్కొక్కటి కూడా చూసుకుంటే ఎంతమంది అక్రమంగా భవనాలు నిర్మిస్తున్నారు,
ఎంతమంది అక్రమంగా బిజినెస్లు చేస్తున్నారు, ఇట్లాంటివన్నీ కూడా మీ ముందుకు తీసుకొచ్చేది ఆదబ్ హైదరాబాద్ ఒక్కటే.